మీ పాదాలపైన కలర్ అనేది తక్కువగా ఉంది అంటే నల్లగా ఉండడం, అలాగే ఎండకు బాగా ట్యాన్ అయిపోవడం, తర్వాత కొంతమందికి బాగా డ్రై అయిపోతూ ఉంటుంది, చెమటొచ్చేసి బాగా దుమ్ము పట్టి ఉంటుంది. అలాంటి వారికి ఎవరికైనా సరే ఈ రెమెడీ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ముందుగా స్క్రబ్బింగ్ చేయండి. స్క్రబ్బింగ్ కోసం హాఫ్ లెమన్ తీసుకొని దానిపైన షుగర్ని కాస్త యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు, తర్వాత వైట్ కోల్గేట్ పేస్ట్ని దానిపైన ఉంచేసి మీరు పాదాలపైన స్క్రబ్బింగ్ అయితే చేయండి. 5 నిమిషాలు స్క్రబ్బింగ్ చేసుకోండి. మీ స్కిన్ కనుక సెన్సిటివ్గా ఉంటే లెమన్ని స్కిప్ చేసేసి దాని ప్లేస్లో టమాటాని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ప్యాక్ని రెడీ చేసుకోండి. ప్యాక్ కోసం మీగడని కొంచెం పెరుగుని యాడ్ చేసుకొని, అంటే మీగడతో కూడుకున్న పెరుగు ఉంటుంది కదా, దాన్ని 2 స్పూన్ల వరకు వేసుకోండి. తర్వాత బేసనాట అంటే శనగపిండిని 1 స్పూన్ వరకు వేసుకోండి, లేదంటే 2 స్పూన్ల వరకు. తర్వాత కొద్దిగా రోజ్ వాటర్ని యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి మీ పాదాలకి 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు, మీకు ఇంకా నల్లగా ఉంటే 20 నిమిషాల వరకు కూడా ప్యాక్ని అలాగే ఉంచేసి వాటర్తో క్లీన్ చేయండి. తర్వాత ఏదైనా మంచి లోషన్ని, అంటే మీ ఇంట్లో ఏదైతే లోషన్ వాడతారో ఫేస్కి, అదే మీ పాదాలపైన అప్లై చేయండి. మంత్లీ కనీసం 2 సార్లు ట్రై చేయండి.